హాయ్ నమస్తే, నేను మీ రేష్మాని. ఈరోజు మైసూర్ పాక్ చేస్తున్నాను. మెత్తటి మైసూర్ పాక్ మన ఇంట్లో చేసుకోలేము, స్వీట్ షాప్లో తెచ్చుకోవాలి అనుకుంటారు కాబట్టి లేకుండా సింపుల్గా కొంచెంతోనే చూపిస్తాను. ఈ గిలాస్తో ఒక గిలాసు గోధుమ పిండి శనగపిండి తీసుకున్నాను. అలాగే ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్, అలాగే దీంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ శనగపిండిలోనే ఒక గ్లాస్ ఆయిల్, మేము ఎంత శనగపిండి తీసుకున్నామో అంత. అలాగే దీంట్లో హాఫ్ కప్పు నెయ్యి, రెండింటిని కలిపి ఒక కప్పుకి 1.5 కప్పు వేసుకోవాలి. విస్టర్తో పేస్ట్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అస్సలు బబుల్స్ అనేవి ఏమి ఉండకూడదు, దీంట్లో అంత మెత్తగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు కలుపుకున్నాం కదా, దీంతో ఈ గ్లాస్తో ఒక గ్లాసు నీళ్ళు షుగర్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకొని ప్యాన్లో పాకాన్ని పెట్టుకుందాం. ఉండలు లేకుండా చూసుకున్నాను. ఇది కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పాకాన్ని పెట్టాను. అలాగే ఒక బౌల్లో నెయ్యి రాసి ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. షుగర్ని ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలి. పాకం రావాలి. పాకం అంటే అంత పాకం లేదు, ఒక తీగ పాకం వస్తే చాలు. తీగ పాకం వచ్చేసి ఒక లేయర్లాగా. ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ని స్లోలో పెట్టుకొని మొత్తం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేసి కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కలుపుతూనే ఉండాలి. దీనికి 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉండాలి, కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడగంట పడుతుంది. ఇది చూసి జాగ్రత్తగా చేసుకుంటే కలపడం ఆపేస్తే ఇంకేం లేదు, మాడిపోతుంది. అందుకని దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది చాలా కష్టం, మైసూర్ పాక్ చేసుకోలేము అనుకుంటారు. కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు, మెత్తగా. అదే గుళ్ళలాగా మైసూర్ పాక్ రావాలంటే చేపిండిని జల్లించి పెట్టుకున్న తర్వాత వేడి చేసిన నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటే అది గుళ్ళలాగా వస్తుంది మైసూర్ పాకు. ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి.
చూసారా బబుల్స్ లాగా వస్తున్నాయి, నురుగు బబుల్స్ లాగా నురుగు వస్తుంది కదా. ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు తీసి బౌల్లో వేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాం. చూసారా సపరేట్ అవుతుంది కదా పైన నుంచి ఇందులో నుంచి ఫామ్. చూసండి కలర్ కూడా చేంజ్ అయింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సెపరేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం నెయ్యి రాసుకునే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తీసినప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకూడదు. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. 2 గంటల సేపు చల్లార్చుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఎలా అంది, నైఫ్తో ఇలాగ అంచుని ఇలా చేసుకున్నాక ఇలాగ తిప్పేసుకుందాం. చూడండి ఇలాగ వచ్చిందో పీస్లా కట్. చూడండి ఫ్రెండ్ ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో, చూడండి ఎంత మెత్తగా ఉందో. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి పక్కన బెల్ కొట్టండి. ఇంకొక వాటి కదా మళ్ళీ కలుస్తాం. నమస్తే అందరికీ, బాయ్.